ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాలు శాపాలు అవుతాయా? చెప్పాలి, మీకు నోరు రాదు, చెప్పండి. అవుతాయి. మీరు అనుకుంటారు ఈ దేవుడు ఏమీ చేయడు అనుకోకండి, చేస్తాడో. మీరు ఏం అడుగుతారు అడగండి. మీరు ఈ బీదర్ ఏరియాకి ఎమ్మెల్యే అయిపోతారు అడగండి. మీరు ఏది అడుగుతారు అడగండి. మీరు ఏది అడిగినా ఇస్తాడు. కానీ అడిగిన తర్వాత ఇచ్చిన దేవుడు ఒకరోజు తిరగేసి మళ్ళీ అడుగుతాడు. అది జాగ్రత్తగా నెరవేర్చకపోతే ఏది ఇచ్చాడో దాంతోనే చెప్పండి గట్టిగా మొత్తుతాడు. అంటే అలా జరిగిందంటే జరిగింది. ఒకసారి చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ జీవితంలో నువ్వు బాధ్యత నెరవేర్చలేదు కనుక ఆఫర్లు ఇచ్చాడు దేవుడు. ప్రయాస, వేదన, వాంఛ, నీ భర్త నిన్ను ఏలతాడు, నువ్వు బానిస అవుతావు అన్నాడు. ఏదైతే తనకి దీవెనిచ్చాడో ఇప్పుడు ఆ దీవెన తనకేమైపోయింది చెప్పండి? గర్భవేదన అన్నాడు. ఏ వేదన? గర్భవేదన. మొన్న ఎవరో ఒక తమ్ముడు, ఎందుకో ఒక అన్న తమ్ముడు, నాకు సరిగ్గా గుర్తులేదు, డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఎప్పుడు నాకు అనిపించలేదు కానీ ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ భలే స్ట్రైక్ అయింది. ఎప్పుడైనా మీరు చూడండి, గర్భవేదన ఏ జంతువు కన్నా ఉంటుందా? స్త్రీలకే ఉంటుంది. మీరు చూడండి, 6 గంట అది బంతులాగా ఆ జంతువు. మీరు చూడండి, 6 గంట అది ఏం కాదు, కానీ ఒకరిని గండానికి ప్రాణాలు పోతుంది. బిడ్డకైనా ఏదైనా జరుగుతుంది అడుగుతున్నాను. ఇది ఏంటంటే ఎప్పుడు అవ్వమ్మా, ఎప్పుడు నొప్పులు, ఎప్పుడు శాపాలు. ఇప్పుడు 2025 ఎక్కడ? అక్కడ ఆది కాండం గొడవ ఎక్కడ? ఈ రోజు 2025 పురుటి నొప్పులు ఎక్కడ? దీనికి దానికి సంబంధం ఉందంటే బైబిల్ అందే సంబంధం ఉంది. ఎలిబ్రేట్గా చెప్పింది సంబంధం ఉందండి. ఒక ఆయన ఏమన్నాడంటే అలా లేదు, అలా కూరుతుంది, అది అవ్వమ్మ శాపం, మా ఆవిడికి సంబంధం లేదా అన్నాడు ఆయన. మా ఆవిడికి సంబంధం లేదు, అదంతా అవ్వమ్మకు సంబంధించింది, మాకు సంబంధం లేదు, అందుకే మా ఆవిడికి నొప్పులు రాలేదు తెలుసా అన్నాడు. నొప్పులు రాలేదు, మరి ఏం చేశారా అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నొప్పులు రాలేదు, అందుకే మేము ఆపరేషన్ ఏం చేసాం అన్నాడట. అంటే మీ తల్లులు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, పురుటి నొప్పులు వచ్చి కనేస్తే హెల్దీగా ఉంటారా? నడుముకి ఇంజెక్షన్ చేసుకుని అడ్డకోత గోయించుకుని బిడ్డన కంటే హెల్దీగా ఉంటారా? చెప్పాలి. న్యాచురల్గా కంటేనే ఫిట్గా ఉంటారు. అప్పటికే నొప్పులు, అది అయిపోయిన తర్వాత ఫిట్గా లేచి తర్వాత రోజు వారం రోజుల్లో బంతులో తిరుగుతారు. ఆపరేషన్ చేయించుకుంటేనే నడువు నొప్పి, పొట్ట నొప్పి, పొత్తుకొట్టు నొప్పి. చెప్పండి, నెక్స్ట్ బేబీ కనాలంటే ఎంత నొప్పి నడుగుతున్నాను. పురుటి నొప్పులు దేవుడు పెట్టిన నొప్పులు ఆ రోజు వరకే. నువ్వు నాకు ఆ పురుటి నొప్పులే వద్దని నేను అడ్డకోతలు కొత్తంటే జీవితాంతం నొప్పే. ఈ సహోదరుడు ఏమన్నాడు తెలుసా? మా ఆవిడికి రాలేదంటే, అవునులే ఇది రాదు, ఇంకోటి ఉంది రెడీగా చూడు. చాలా మంది అనుకుంటారు ఎందుకు రాదు, వస్తుంది, అవ్వమ్మ పెట్టింది వస్తుంది, దానికి వేరే షరతు ఉందని వీలైతే రేపు చెప్తాను, ఆ నొప్పుల నుంచి ఎలా తప్పింపబడాలో. అయితే ఈ శాపం వచ్చింది, వేదన. ఏ బిడ్డలనైతే కనాలి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడో ఆ బిడ్డల వల్లనే వేదన కాదా? చెప్పండి. దేవుడు అనే ఒక బాధ్యత పక్కన పెట్టింది. ఎప్పుడైతే పక్కన పెట్టిందో బిడ్డ కడుపులో పడినప్పుడు వేదన, బిడ్డ సరిగ్గా వెదగకపోతే వేదన, ఎదిగిన తర్వాత సరిగ్గా కనకపోతే వేదన, కనినవాడు ఆరోగ్యంగా పుట్టకపోతే వేదన, పుట్టినవాడు మాట వినకపోతే వేదన, మాట వినకుండా వాడు తిరగబడితే వేదన, ఆడు కలిసి రాకపోతే వేదన, ఆడు ఎదిగిపోయిన తర్వాత మిమ్మల్నే బయటికి గెంటేస్తే వేదన. లేరు ఈరోజు బిడ్డల కన్నా ఆనందం నడుతున్నాను, అలా ఎదిగిన తర్వాత ఉంటుందా? చాలా మంది తల్లిదండ్రులు తిట్టుకుంటున్నారు, ఏమని చెప్పినారు, రే మీరు పుట్టక ముందే కలు మెతుకులు తిన్నారా, మీరు పుట్టిన తర్వాత మరి గంజి అయిపోయిన జీవితం అంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎడుతున్నారే, మీరు పుట్టక ముందే ఇంట్లో రూపాయి ఉండేది, మీరు పుట్టిన తర్వాత మొత్తానికి జీవితం ఇలా అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే కలిసి వచ్చే బిడ్డలు లేరు ఇప్పుడు, ఆదించే బిడ్డలు లేరు ఇప్పుడు, చక్కగా తల్లిదండ్రులు కలిసి వచ్చేలా చదువుకునే బాధ్యత కలిగిన బిడ్డలు లేరు. ఆ రోజు అవ్వమ్మ జీవితంలో ఏం మిగిలింది? 2 కొడుకులు పుట్టారు, ఒక కొడుకుని మరో కొడుకు చంపేసినట్టు ఏం మిగిలింది? ఓ కొడుకు అంత కూడా అయిపోయాడు, మరో కొడుకు ఏమైపోయాడు తెలుసా? హత్యకు గురి అయిపోయాడు. అవ్వమ్మకి ఏం మిగిలింది? ఏ దేవుడైతే దీవెనలు ఇచ్చాడో, ఏదైతే దీవెనకరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా బిడ్డలు ఇచ్చాడో, ఇప్పుడు ఆ బిడ్డలే అవ్వమ్మకి ఏమైపోయారు చెప్పండి? నష్టానికి కారణమైపోయారు.
వేదన, కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, ఒక బిడ్డ మరొక బిడ్డను చంపేసినప్పుడు వేదన, కలిసి వచ్చే బిడ్డ చనిపోయాడు, పెద్దోడు ఇంటికి సీడపీడై ఆడు ఉన్నా లేనట్టే దూరం అయిపోయాడు. అవ్వమ్మ జీవితంలో తీరని నష్టం తెచ్చి మీదెట్టుకుంది. చూడండి, దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని మనం సరిగ్గా నిలబెట్టుకోకపోతే అదే శాపం అయిపోతుంది. రెండో మాట రాశాడు చూడండి, నీ భర్త ఎడలు నీకు వాంఛ కలిగిన ముగించేస్తాను. ఏంటట? నీ భర్త ఎడలు ఏం కలుగును? వాంఛ కలిగిన. వాంఛ అంటే మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. వాంఛ అంటే చెప్పండి. అంత ఇప్పుడే పుట్టినట్టు అంత యాక్టింగ్ చేయకండి, చెప్పండి. వాంఛ అంటే ఎవరన్నారు? ఇప్పుడు వాంఛ అంటే కోరిక అన్నారు. అలా అడిగానంటే అది కాదేనే కదా దాని అర్థం. వాంఛ అంటే కోరిక. మన తెలుగు డిక్షనరీ అర్థాలు వద్దు. వాంఛ అంటే బైబిల్కి ఒక అర్థం ఉంది, దాని మూలం ఉంది. వాంఛ అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్పింది మీకు స్ట్రైక్ అవుద్ది. ఇదే పదం కయ్యేన్ దగ్గర వాడతాడు దేవుడు నెక్స్ట్ 4వ అధ్యాయంలోనే. ఏమంటాడంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకుంటావు, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంఛ అన్నాడు. ఇదే పదం అంటే అవ్వమ్మ దగ్గర, తల్లి దగ్గర ఏ పదం అయితే వాడాడో కొడుకు దగ్గర అదే పదం, ఎబ్రీ పదం వాడాడు. అంటే ఏంటి ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? కోరికని అనకండి, ఏంటి ఆ పదం అర్థం ఏంటో తెలుసా? పాపం అనుకుంటుందట కయ్యేణ్ణి ఎలాగైనా సరే గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటుందంట. ఎప్పుడు మింగేద్దామా, ఆడెప్పుడు వస్తాడా అని వాకిట్లో ఒక సింహం కూర్చున్నట్టు, ఒక మృగం కూర్చున్నట్టు ఫీల్ అవుతుందంటే వాడిని వచ్చినట్టునే మింగేయడానికి, అంటే ఆయన గ్రిప్పులోకి తీసుకోవడానికి ఎలాగైతే పాపం ఉందో అదే పదం ఇప్పుడు ఎవరికి ఉందట? అవ్వమ్మకి తన భర్త ఎళ్ళ ఏముంది? వాంఛ ఉంది. ఇప్పుడు వినండి, పాపానికి కయ్యేని ఎళ్ళ వాంఛ ఉంటే, కయ్యేని గ్రిప్పులో పెట్టుకోవాలని పాపానికి వాంఛ ఉంటే, ఇప్పుడు అవ్వమ్మకు కూడా వాంఛ ఉందట. ఇప్పుడు ఎవరిని గ్రిప్పులో పెట్టుకుందామని చెప్పండి, అర్థమైపోవాలి. తన భర్తను ఎలాగైనా సరే గ్రిప్పులో జరిగే పనా? అవ్వమ్మ యొక్క ఆశ ఏంటో తెలుసా? తన భర్తను ఎలాగైనా సరే, తన భర్త ఎళ్ళ వాంఛ అంటే తనని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుందట. మరి భర్త ఏం చేస్తాడు? కింద రాశాడు, అతడు నిన్ను ఏళ్తాడు. ఆయనేమో నిన్నేలాడుకుంటాడు, నువ్వేమో తన గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ఇది ఎప్పటికన్నా జరుగుద్దా? ఒకరోజు ఫేస్బుక్లో ఒకటి చదివాను, వినండి, త్వరగా ముగించేస్తాను. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, ఏయ్ నా మాటని నిన్ను ఎలా ప్రేమిస్తాను చూడు అన్నాడట. అప్పుడు ఆవిడందట, నువ్వు నన్ను ప్రేమించు, ఎలా అంటానో చూపిస్తాను అన్నదంట. మీకేమర్థమైందండి? ఆడంటున్నాడు, నా మాటని నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అన్నాడట. ఈవిడందట, ముందు నన్ను ప్రేమించు, అప్పుడు ఎలా అంటానో చూపిస్తాను అందట. అంటే ఇది జరగదు, చెప్పండి, అది జరగదు. ఇదే రగడ ఇక్కడ రాయబడింది. ఆవిడ అనుకుంటుందట ఎలాగైనా సరే ఆయన గ్రిప్లు పెట్టుకోవాలనుకుందట. ఈయన అనుకుంటున్నాడట ఎలాగైనా ఏలాలనుకున్నాడట. ఇదంతా ఎందుకు వచ్చింది చెప్పనా? దేవుడనే అకౌంటబిలిటీ, బాధ్యత ఎప్పుడైతే మిస్ అయ్యారో కుటుంబం చిందరవందరైపోయింది. చూడండి, కొడుకుల వలన వేదన, ఒక కొడుకు చచ్చిపోయాడు, మరో కొడుకు అంతకడైపోయాడు. భర్త వలన ఏమైనా సంతోషం ఉందంటే ఎంత చెప్పినా మాట వినడు. పెళ్ళిని కొత్తలే అంటారంటే కొత్తలే అంటారులే, తర్వాత వినరు. పెళ్లి చూపులు ఏమంటారు చెప్పినా, నీకోసమే పుట్టినట్టుంది నాకు అంటాడు. సోఫా సెట్లో కూర్చుని టీ తాగేసి, నీకోసమే పుట్టినట్టుంది, నాకు తెలిసిపోయింది, నువ్వు ఈ ఊళ్ళు ఎందుకు పుట్టావు, నేను మా ఈదులు ఎందుకు పుట్టానో నాకు ఇప్పుడు అర్థమైంది, నీకోసమే పుట్టినంత ఉన్నాయి. ఎంత కబుర్లు చెప్తారా? ఈ ప్రేమికులు కూడా పార్కులో కూర్చుని చాలా సీరియస్గా మాట్లాడుకుంటారు. ఇది ఎన్ని జన్మల బంధమో నాకు తెలియదు, కానీ నువ్వు అలా వచ్చినప్పుడు ఆ గాలి గట్టిగా ఇచ్చినప్పుడే నాకు తెలిసిపోయింది అంటాడు. ఇంత సీరియస్గా మాట్లాడుకుంటారా? సరిగ్గా 3-6 నెలలు గడిచిన తర్వాత ఇడు ఏమంటాడు చెప్పిన, ఈ పొట్టిగాడు ఏమంటాడు తెలుసా? నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే ఉండలేనని ఈడే, ఏయ్ ఇంట్లో నువ్వైనా ఉండాలి తెలుసుకో అంటాడట. ఎందుకు అలాగైపోయింది? అది అంతే, గుర్తుపెట్టుకో. అలాగే ఉంటుంది అంతే. బైబిల్లో రాస్తున్నాడు చూడండి, నీ భర్త ఎల్ల నీకు వాంఛ, అతడు నిన్ను ఏళ్తాడు. వాంఛ, భర్త ఎళ్ళ వాంఛ వాంఛ వాంఛ. అవ్వమ్మ జీవితంలో ఎక్కడ మీరు చూడండి, ఇద్దరికి తీరని దూరం పెరిగిపోయింది. అతను నిన్ను ఏళ్తాడు. ఇప్పటికీ దేవుడికి బాధ్యత లేని కుటుంబాలు అదే జరుగుద్దంటే అదే జరుగుద్ది.
దేవుడిచ్చిన అకౌంటబిలిటీ మెయింటైన్ చేయకపోతే ఒకరినొకరు సమాన హోదాలో సాటైన సహకారులు ఉండాల్సిన వారు ఒకరినొకరు ఏలుకోవడం, తిట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం, నష్టాలు, కష్టాలు ఇవన్నీ తెచ్చుకుని మీద వేసుకుంటారు. అవ్వమ్మ జీవితం అకౌంటబిలిటీ మిస్ అయిపోయింది. ఆశీర్వాదమే తన జీవితానికి ఏమైపోయింది చెప్పండి? శాపం అయిపోయింది. పురుషుడికి 10వ వచనంలో త్వర ముగిద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఆదాముకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, ప్రయాస వచ్చింది, ముఖానికి చెమట పట్టింది. దేవుడు ఒక మాట అన్నాడు, గుప్పెడి మెతుకులు తినడానికి నీ రెక్కలన్నీ మొక్కలవ్వాలి, ముఖానికి చెమట పట్టాలి. అలా జరిగితే కానీ గుప్పెడి మెతుకులు దొరకవన్నాడు. దీనిలో సామాజిక శాస్త్రంలో ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఏమన్నారంటే, రెక్కాడితే కానీ డొక్కాడదని. ఇది పెద్ద స్లోగన్ అనకండి, శాపం, అది గుర్తుపెట్టుకోండి. రెక్కాడితే కానీ డొక్కాడదనేది పెద్ద సామాజిక శాస్త్రంలో మాట్లాడకండి, అది శాపం. రెక్కాడగితే కానీ డొక్కాడిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? లెక్కలు తేడా వచ్చాయి కనుక. దేవుని ఎదుట అకౌంటబిలిటీ మిస్ అయిపోయాం గనక. అందుకే ఆదాముకు చెప్తున్నాడు ఏమని? నీవు సరిగ్గా ఉండక నా మాట కన్నా నీ భార్య మాట విన్నావు గనక, ఆమె మాట విని నువ్వు చేసావు గనక జీవితాంతం కష్టపడతావు, రూపాయి దాస్తావు, పిల్లలు అంటావు, భార్య అంటావు, దాస్తావు, అమ్మాయి అనుకుంటావు, కాస్త ఏదో దాస్తున్నాను పురుష లక్షణం, కష్టపడి డబ్బులు సంబంధించిన పురుష లక్షణం అనుకుంటావు, దాస్తావు 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 కానీ ఎంత దాచిన తర్వాత పురుషుడిగా నీకు మిగిలేదు ఒకటే, మట్టే గనక మట్టే అయిపోతావు అన్నాడు. అంతే, మిగిలేదు. సాధించేది ఏముంది? పురుషుడు సాధించేది లేదు. దేవుడు లేని ఒక పురుషుడు సాధించేది ఏంటంటే అంత కష్టపడి 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 చివరికి పురుషుడు సాధించేది ఏంటో తెలుసా? ఏ మట్టి అయితే ఉందో, ఏ మట్టిలో నుంచి చేయబడ్డామో అదే మట్టి అయిపోతాం అంట. ఆదాముకి మిగిలింది ఏమీ లేదు, ఆదాముకి మిగిలింది ఏమీ లేదు, అవ్వకి మిగిలింది ఏమీ లేదు. ఇద్దరు కలిసి నష్టాలు తెచ్చి మీదేసుకున్నారు. ఇదే దేవుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుడు చక్కటి దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనల్ని కాపాడుకోవడంలోనే మన చేతుల్లో పెట్టాడు. ఒకనికి 5 ఇచ్చాడు, ఒకనికి 2 ఇచ్చాడు, ఒకనికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 5ని కాపాడితే ఇంకా తీసుకున్నాడు. 2 ఇచ్చిన వాడు 2 కాపాడితే ఇంకా తీసుకున్నాడు. 1 ఇచ్చిన వాడు ఆ ఒక్కటిని బాధ్యత లేకుండా ఉంటే ఆ ఉన్నది కూడా తీసేమన్నాడు. నేను ముగించేస్తున్నాను. మీకు సంసారాలు ఇచ్చాడా? బాధ్యతగా చేయండి. సంసారాలకి చిన్న చిన్న గొడవలు, కరివేపాకు గొడవలు పెట్టుకున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను అనకూడదు. కరివేపాకు గొడవలు ఏంటంటే, కరివేపాకు కోసం కూడా గొడవ పెట్టుకుంటారు భార్య భర్తలు, తెలుసా? కరివేపాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ దరిద్రం వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత ప్రతిదీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పేస్తుంది. ఏమని? ఇవాళ అలాంటి కరివేపాకు తెచ్చాడు తెలుసా అని. అన్నీ అలా అమ్మకి చెప్పాడు. పురుషులు కూడా గుర్తుపెట్టుకోండి, నీకు ఒక భార్యని ఇచ్చాడు, జాగ్రత్త. నీకు బిడ్డలు ఇచ్చాడు, జాగ్రత్త. సంసార విలువ తెలియాలని గుర్తుపెట్టుకోండి. మీకు విలువ తెలియకుండా సంసారం ఇచ్చాడా? సంసారంతో జాగ్రత్త. ఆ సంసారాన్ని మీరు సరిగ్గా చేయకపోతే ఒంటరిని చేశాడు, ఆ రోజు నీకు తెలుస్తుంది భర్తలువా భార్యలో. గుర్తుపెట్టుకో. నీకు ఉద్యోగం ఇచ్చాడు, జాగ్రత్త. ఆ ఉద్యోగాన్ని బాధ్యతగా చేయి. నువ్వు దేవుడు నీకు ఏర్పరిచిన ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయి. ఆ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేయకుండా వస్తూ జీతం తీసుకుని ఆ జీతం డబ్బులు పట్టుకెళ్ళి పనికిమాలందరికీ పార్టీలు ఇచ్చి ఆ పార్టీల్లో మళ్ళీ తింగర తిరుగులన్నీ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న భార్యను నువ్వు నిస్టోర్ పెట్టావు అనుకో, దేవుడు అనుకుంటాడు ఎందుకు వీడికి ఉద్యోగం ఇచ్చాను. ఎవరికి జీతం లేకపోయినా దేవుడు నీకు జీతం ఇచ్చిన తర్వాత నువ్వు పోయి పనికిమాలిన పార్టీ పెట్టి తాగుబోతు నిందులు పెడితే, ఆ తాగుబోతు నిందులో నీ కిడ్నీలు పాడు చేసుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఈ ఉద్యోగం వల్లే చివరికి బాగానండి, ఈ ఉద్యోగం వల్లే నీకు జీతం వచ్చింది, జీతం రావడం వల్లే పార్టీలు పెట్టుకున్నావు, పార్టీలు పెట్టుకోవడం వల్లే నీ ఆరోగ్యం పోయింది, నీ ఆరోగ్యం పోయి చివరికి ఆ ఉద్యోగమే నీకేమవుతుందో తెలుసా? ఉరుతాడే కూర్చుంటుంది. గుర్తుపెట్టుకో. ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదని ఏడుస్తాం, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ఒక కుటుంబ ప్రార్థననో, ఒక బైబిల్ స్టడీ అనో, ఒక చక్కటి వాక్యాలను ఏదో ఒకటి పెట్టుకో. అవేమీ పెట్టుకోకుండా సరిగ్గా ఒక మంచి ఇల్లు కట్టుకుని, ఎదురుగా పెద్ద టీవీ పెట్టుకుని, ఆ ఎదురుగా కుర్చీ వేసుకుని, ఆ కుర్చీలీడు కాలు పెట్టి థమ్సప్లో ఏదో కలిపి తాగడండి. నేనేం చేయాలండి? నీకు ఇల్లు ఇచ్చింది దేనికి? పనికి మళ్ళీ అసలు వేస్తావానా? నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికి? తాగుబోతు పార్టీలు పెట్టుకుంటావానా? నీకు బిడ్డలు ఇచ్చాడు, జాగ్రత్త. బిడ్డలు నువ్వు కలిసి ఆదివారం వచ్చే సమయానికి దేవుని సన్నిధికి రా, ఒక బాధ్యతకుండు. అలా కాకుండా బిడ్డల గాలి తిరిగి తిరిగి నువ్వు గాలి తిరిగి తిరిగి మీ ఇష్టం వచ్చినట్టు గాలి తిరిగి తిరిగితే బిడ్డలను ఇచ్చిన దేవుడే. గుర్తుపెట్టుకోండి, బిడ్డలను తీసుకోవడం కూడా తెలుసు ఆయనకి. ఒకనికి 5 ఇచ్చాడు, 5కి 5 చేస్తే మళ్ళీ ఇచ్చాడు. 2 ఇచ్చాడు, 2కి 2 చేస్తే మళ్ళీ ఇచ్చాడు. చేసినవాడు ఇచ్చినవాడు జాగ్రత్తకుంటే ఇంకా ఇచ్చాడు. జాగ్రత్త లేకపోతే చెప్పండి, ఉన్నవ కూడా తీసేస్తాడు.
ఇప్పటికే మీకు ఏమి ఇచ్చాడు దేవుడు లెక్కలు వేసుకోండి. దేవా నన్ను ఆశీర్వదించి ప్రభా, నన్ను ఆశీర్వదించి ప్రభా. ఆశీర్వదిస్తాడు ఆయన, నేను ఆశీర్వదించడం అంటలేదు, ఆశీర్వదిస్తాడు ఆయన, దీవుల్ని ఇస్తాడు ఆయన. ఆ దీవుల్ని కాపాడుకోవడంలోనే చెప్పండి మన బాధ్యత ఉంది. మీరు ఎక్కడ చూడండి, నిలబడలేకపోయాడు సౌలుని దేవుడు ఎందుకు రాజుని చేశాడు తెలుసా? సౌలుని దేవుడు రాజుని చేయడానికి కారణం ఒకటే, ఇంకెవడు ఎదగకూడదు, నువ్వు మాత్రమే ఎదగాలి, నువ్వు మాత్రమే రాజుగా ఉండాలి, అన్ని కుటుంబాలు నాశనం చేసేసి మీ కుటుంబం జీవితాంతం పరిపాలించాలని నిన్ను రాజుని చేయలేదు. అన్ని కుటుంబాలని చక్కగా పోషించే మంచి నాయకుడిగా ఉంటావని నిన్ను రాజుని చేస్తే ఎవరినే బతకనే కూడా తిరుగుతున్నావంటే ఆ రాజరకమే నీ మెడకి ఏమవుతుందో తెలుసా? సౌలు ఉరుతాడైపోతుంది. ఏదైనా మీరు చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, సంసోనికి చక్కటి బలం ఇచ్చాడు, సంసోనికి చక్కటి వీరత్వం ఇచ్చాడు. అదే బలాన్ని పట్టుకెళ్ళి ఫిలిస్తీన్ల అమ్మాయిలతో సరసాలాడితే అదే బలం 2 కళ్ళు పీకించేసింది. మీరు చూడండి. ఇస్రాయేలు యోధాకి చక్కటి పరిచర్య ఇచ్చాడు, సందా సంచి చేతిలో పెట్టాడు, జాగ్రత్తగా పరిచర్య చేయమన్నాడు, చేశాడా? అదే పరిచర్యలో దొంగ పనులు చేశాడు, అదే సందా సంచిలో డబ్బులు దొంగతనం చేశాడు. చివరికి ఆ దొంగ పనులే, ఆ అపోస్తుల హస్తమే చివరికి ఆయనకు ఉరుతాడైపోయింది, నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాయి. మీరు ఎక్కడైనా మీరు చూడండి, బైబిల్ చరిత్ర మనం అలా చదువుతున్నప్పుడు వ్యక్తుల జీవితాలు మనకు అర్థమవుతాయి. అంటే దేవుడికి నమ్మకంగా ఉన్న దావీదు లాంటి వాళ్ళు రోజు రోజుకి ఎదిగిపోయారు. దేవునికి నమ్మకంగా ఉండలేని సౌలు లాంటి వాళ్ళు రోజు రోజుకి దిగజారిపోయారు. ఆశీర్వాదం పొందుకున్న దావీదు అంతకంతకు వర్ధిల్లును అని రాయబడింది బైబిల్లో. కానీ సౌలు, ఆశీర్వాదం పొందుకున్న సౌలు అంతకంతకి దిగజారిపోయారని రాయబడింది బైబిల్లో. ఈ 2 మనకు కనబడతాయి. అంటే దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడే. మనమేమనుకుంటున్నామంటే ఆశీర్వాదాలు మనమేమనుకుంటున్నామంటే శాపాలు ఈ సైన్యం నుంచో, శాపాలు ఎదురింటి నుంచో, శాపాల పక్కటి నుంచో, ఎల్లయ్యో పుల్లయ్య అనుకుంటున్నాం. అవేం కాదు. శాపాలు ఎక్కడి నుంచి రావు, నష్టాలు ఎక్కడి నుంచి రావు. సాతానగాడు కూడా దేవుడి పర్మిషన్ లేకపోతే ఏమీ చేయలేడు. ఎక్కడ ఏ కష్టం రాదు. శాపం అనేది ఎక్కడ వస్తుందంటే దేవుడు నీకు ఒకటి ఇస్తాడు, అది నువ్వు కాపాడుకోకపోతే నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వస్తుంది. దీవెల్ని వెనకాలే చెప్పండి, ఏమన్నా చెప్పండి, శాపాలు ఉన్నాయి. ఈ పదం కన్నా దీవెన వెనకాలే నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఇది అర్థమైతే ఎంతమంది ఎన్ని అడుగుతారో అడగండి దేవుణ్ణి. అడిగిన ప్రతి దానికి జాగ్రత్తగా ఉండండి. నువ్వు చదువు అడుగుతావా, ఇస్తాడు. ఉద్యోగం అడుగుతావా, ఇస్తాడు. మంచి భార్యను అడుగుతావా, ఇస్తాడు. ఇల్లు అడుగుతావా, ఇస్తాడు. ఏం అడుగుతావు అడుగు, అన్నీ ఇస్తాడు. నీకు మంచి స్వస్థత కావాలా, ఇస్తాడు. ఏం అడుగుతావో అడుగు. చేయబడిన దానికి తగినట్టుగా నమ్మకంగా జీవించు, ఇంకా ఇస్తాడు.